హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజైతే కాకరకాయలతో కారపొడి చేద్దాం. ఎప్పుడు ఎన్నో రకాల కారపొడులు చేసుకుంటున్నాం కదా. ఈరోజైతే నేను పచ్చి కాకరకాయలు తీసుకున్నాను, 1/2 కిలో. ఇగో చూసారు, పచ్చి కాకరకాయలని బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా ఎండపెట్టేశాను అన్నమాట. ఇలా వడియాల్లాగా అయిపోతాయి, వడియాల్లాగా బాగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదా, బాగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటికి కావాల్సినవన్నీ మెయిన్ మిరపకాయలు, కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ధనియాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ వేయించుకుందాం. లాస్ట్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కాస్త చింతపండు వేసుకుందాం. ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసుకొని వచ్చేద్దాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, గానుగ నూనె వేసుకున్నాను నేనైతే. ఇందులో పప్పులు ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి. మనము ఇప్పుడు నువ్వులు వేయట్లేదు, రోజు తినం కదా నువ్వులు, అందుకని నువ్వులు వేయట్లేదు. పప్పులు వేసుకుంటే ఈ కమ్మదనం బాగుంటుంది అన్నమాట. ధనియాలు కాస్త ఎక్కువ వేసుకోవాలి, కారపొడికి మనం డబల్ వేసుకోవాలి. పప్పులు వేగిపోయినాయి. ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం. మిరపకాయలు, కరివేపాకు వేసేసి మొత్తం కలిపేసుకుందాం. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, అందుకని లాస్ట్లో వేసుకుందాం. మొత్తం కలుపుదాం, కొంచెం టైం పడుతుంది, కరివేపాకు కూడా వేగాలి కదా. ఈ వేగేలోపు ఈ కాకరకాయ ముక్కలు ఇంకొక బాండి పెట్టుకొని పక్కన, ఆ బాండీలో మనం వేయించేసుకుందాం. ఇందులో పక్కన పెట్టుకున్నాను. నిదానంగా ఇవి కూడా వేగాలి బాగా. మిరపకాయలు, కరివేపాకు, దినుసులు అన్నీ బాగా వేగిపోయినాయి. బాగా చల్లారి పెట్టుకుందాం ఇవి. ఈ లోపల కాకరకాయ ముక్కలు వేగుతూ ఉంటాయి. బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాము. లాస్ట్లో ఇంగు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు. దాన్ని మళ్ళీ బాగా కలిపేసుకుందాం. కారపొడికి సరిపడా చింతపండు కొంచెం వేపేసినవి, కాకరకాయ ముక్కలు అన్నీ కలిపేసి మిక్సీ పట్టుకొచ్చేస్తాను. చూసారా, కాకరకాయ కారపొడి రెడీ అయిపోయింది. బాగా మెత్తగా అయిపోతే, మెత్తగా అవ్వకూడదు, కొంచెం క్రంచీగా ఉండాలి. కరివేపాకు ఇవన్నీ. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకోవాలి, పచ్చి జీలకర్ర. ఇప్పుడు ఒక తిప్పు తీసుకొచ్చేస్తారు. కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి. రైస్లోకి సూపర్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ రెసిపీ కూడా, ఇంట్లో అన్నీ ఉంటే చేయండి. ఓకే, బాయ్.